ఎవరికి తెలియని 7 డివిజిబిలిటీ రూల్ మనం ఇప్పుడు నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈస్ 343 డివిజిబుల్ బై 7? ఎలా చెక్ చేయాలి? 343లో లాస్ట్ డిజిట్ ఉంది కదా 3, దాన్ని డబుల్ చేయండి. ఏమవుతుంది? 6. ఆ రిమైనింగ్ నెంబర్ ఉంటుంది కదా 3, 4, దాని నుంచి మన రిజల్ట్ 6ని సబ్ట్రాక్ట్ చేయాలి. 34 నుంచి 6 తీస్తే 28. ఇప్పుడు ఈ ఫైనల్ రిజల్ట్ ఎదర్ 0 ఆర్ 7 మల్టిపుల్స్ వస్తే ఆ టోటల్ నెంబర్ అంతా కూడా మనకి 7తో డివిజిబుల్ అయింది. 28 అనేది 7 టేబుల్ ఎక్కడొస్తుంది? 7 4s. సో డివిజిబుల్. సో దట్ మన 343 కూడా 7తో డివిజిబుల్ అయింది. ఇంకొక నెంబర్ చూద్దాం. 651. 1 అని డబుల్ చేయండి 2. రిమైనింగ్ నెంబర్ ఏంటి? 65 అంటే 65. 65 నుంచి 2 తీస్తే 63. 63 కూడా 7 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. ఎలా? 7 9s are 63. సో టోటల్ నెంబర్ 651 కూడా 7తో డివైడ్ అవుతుంది. మీకు అర్థమైందా? సరే, 553 7తో డివిజిబుల్ అవుతుందో అవదో మీరే ట్రై చేసి కామెంట్ చేయండి. ఫుల్ వీడియో లింక్ కామెంట్ బాక్స్లో అటాచ్ చేశాను, చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. తెలుసు కదా, మన ఛానల్ విద్యాభిరస్తు. థ్యాంక్ యూ.